కాకరకాయ వేపుడు చేస్తున్నామండి. కాకరకాయను మనము పైన అది ఉంటుంది కదా, తోలంతా తీసేసుకోవాలి. మడసంగా నీట్గా చేసేసుకొని ఇట్లా చేసుకోవాలి. నీట్గా వాటిని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఫస్ట్ బాండి వేడి చేసుకొని అందులో ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిందని వాటిలో నెమ్మదిగా ఇలా కొద్దిగా వేసి రౌండ్ కాకరకాయను ఇలా మనము డ్రై ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాకరకాయ ఇలా రావాలి మొత్తం. చూడండి, ఈ కాకరకాయను ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వేసుకోవాలి. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇంతవరకు మనము సో కొద్దిగా ఆయిల్ పెట్టుకొని అందులో మనము పోపు పెట్టుకోవాలి. సో ఇలా పోపు పెట్టిన తర్వాత మనం ఈ వేయించుకున్నటువంటి ఈ కాకరకాయలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఇలా కలిపేసిన తర్వాత ఇందులో కాస్త మనము వెల్లుల్లి కారం వేసుకోవాలి. సో వెల్లుల్లి కారం అండి, వెల్లుల్లి కొబ్బరి మనము ఇందులో వేసి యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనము పప్పు తర్వాత డ్రై కాకరకాయ వేపుడు రెడీ అయినాయండి. సో ఈ కాంబినేషను సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.